నిజామాబాద్ ఎన్టీఆర్ చౌరస్తా మున్సిపల్ కార్పొరేషన్ దగ్గర ఇది మున్సిపల్ ఆఫీస్ నుంచి వస్తున్న వాటర్ అవి. ఈ వీడియో కూడా ఎందుకు చేస్తున్నావు అని కొందరు అడగొచ్చు. ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో ఒక్కొక్క డ్రాప్ అనేది ఎంత ఇంపార్టెంటో మేము అనుభవిస్తున్నామండి వాటర్ గురించి. మా గల్లీలలో నీళ్లు లేక వాటర్ ట్యాంకర్లని మేము కొనుక్కొని మరీ యూజ్ చేసుకుంటున్నాం 3-4 డేస్ వరకు. అలాంటి సిచ్యువేషన్లో మున్సిపల్ ఆఫీస్ దగ్గర నుంచి ఇలా దారాలుగా వస్తున్న ఈ వాటర్ చూడండి వృధాగా వెళ్ళిపోతున్నాయి. అసలు నీటి గురించి ఇంత నిర్లక్ష్యమా? నిజామాబాద్ మున్సిపాలిటీ పరిధిలో ఉన్న గల్లీలలో బోర్లు పాడయి అసలు వాటర్ రాక ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. అలాంటి సిచ్యువేషన్లో ఉన్నాం మేము. ఇక్కడ ఇలా వాటర్ అనేది వృధాగా పోతే మాకు చాలా బాధ అనిపిస్తుంది. నదిలో నీళ్ళని సముద్రంలో కలిసినట్టు ఇక్కడ నుంచి ప్రవహించే వాటర్ మొత్తం కలిపి డ్రైనేజీలో ప్రవహిస్తున్నాయి. మున్సిపల్ ఆఫీస్ దగ్గర ఉన్న వాళ్ళు అధికారులు దీన్ని అసలు పట్టించుకోరా. ఇది ఒక్కరోజు కాదండి ఈ సిచ్యువేషన్. నేను అబ్జర్వ్ చేసిన ప్రతిసారి ఇలా వాటర్ని వృధా చేస్తున్నారు ఇక్కడ. ఎండాకాలంలో తాగడానికి మంచినీళ్ళ కోసం పక్క గల్లీలకు వెళ్ళి అడుక్కోవాల్సి వస్తుంది వాటర్ గురించి. బోర్లు ఖరాబ్ అయితే వాటిని పట్టించుకోరు, త్వరగా రిపేర్ చేయరు. పైగా ఇలా వాటర్ని వృధా చేసి అసలు మాకేం తెలియదు అన్నట్టు మీరు ఉన్నారు కదా అధికారులు. అసలు మీరు చూడండి, ఒక్కొక్క గల్లీలకు వెళ్ళి అక్కడున్న ప్రజలను అడగండి వాటర్ యొక్క పరిస్థితి ఏంటో. అసలు ఈ వీడియోలో ఏముంది, ఇది చిన్న విషయమే కదా, వాటర్ అనేది కొంచెమే కదా పోతున్నాయి అనుకోకండి. ఆ కొంచెం కాదు, ఎంత వాటర్ పోతున్నాయి అనేది మీకు దారాలాగా ప్రవహిస్తుంది ఆ వాటర్. మీరు అక్కడ ఉండి అబ్జర్వ్ చేయండి ఎంత వాటర్ వేస్ట్ అవుతుందో. అక్కడున్న అధికారులు దీన్ని దృష్టిలో పెట్టుకొని వాటర్ని మాత్రం వృధా చేయకండి. ఎండాకాలం అని కాదు, ఏ సీజన్లోనైనా వాటర్ని వృధా చేయకండి.